హాయ్ ఫ్రెండ్స్, చీరైన తర్వాత బద్దెలోకి ఈ కడ్డీని కూర్చుకొని దోణికి తగిలించుకుంటానండి. అది జాకెట్ పీస్ అండి. అలా కడ్డీ కూర్చిన తర్వాత దోణికి తగిలించుకొని ఆ చీర బట్టను టైట్గా పెట్టుకుంటేనే మగ్గం నేసేకి కుదురుతుందండి. మా చేనేత వృత్తి చాలా అంటే చాలా కష్టమైనదండి. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చేస్తేనే ఒక చీరని తయారు చేసి ఇవ్వగలం. మా చేనేత వృత్తిని ప్రోత్సహించేకైనా మా వీడియోకి ఒక లైక్ చేయొచ్చు కదండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. నేను తిప్పుతున్నది ధోని అంటారండి. అలా ధోనిని టైట్ చేసిన తర్వాత షైనింగ్ కోసం వాటర్ గమ్మును మేము చీరకు పూస్తామండి. అలా పూస్తేనే చీర చాలా అందంగాను మెరుగ్గాను కనిపిస్తుంది. ఇలానే మా నేతన్న చీర తయారు చేయడానికి పడే ప్రతి కష్టాన్ని మీ ముందుకు తెస్తాను. నమస్తే.